హలో ఆల్, గుడ్ మార్నింగ్. మేమైతే ఉగాది ఫెస్టివల్ చేసుకుందామని మా విలేజ్కి వచ్చాము. సో ఇదంతా వచ్చేసి మా తోట, అక్కడ హౌస్, ఫామ్ హౌస్ లాగా. నెక్స్ట్ మార్నింగ్ రొటీన్, ఫస్ట్ అయితే బ్రష్ చేసి రెడీ అయ్యేసి మనం నెక్స్ట్ ప్లానింగ్ చూసేద్దాం. ఓకే, సరే రండి మా తోటను చూద్దాం కాసేపు అలా వాకింగ్ లాగా. రీసెంట్గానే ఈ చెట్లన్నీ చేస్తాము. చూస్తున్నాము, ఇది జామ చెట్టు భలే ఉంది కదా. ఇక్కడ ఏదో కొరిగినట్టుంది పక్షి. ఇక్కడైతే కవర్ చేసేస్తాం పైన, ఎవరు కోసుకోకుండా. మామిడికాయ చెట్లు, ఆ బార్డర్ దాకా మందే అదంతా. అక్కడంతా కందులు వేసాము. ఈ మధ్య రీసెంట్గా కందుల్ని కోసేసాము. మామిడికాయ చెట్లు. సో ఇవన్నీ మామిడికాయ, దానిమ్మ, కొన్ని చెట్లు, కొబ్బరి చెట్లు అవన్నీ వేసాము మొత్తము. ఇదంతా కాక ఆ హౌస్కి వెనక్కి కూడా ఉన్నాయి కొన్ని చెట్లు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మొత్తం. ఇది గుమ్మడి చెట్టు, తినే గుమ్మడికాయలు. దాదాపు 30 గుమ్మడికాయలు కాస్తాయి. అన్ని ఊర్లో వాళ్ళకి కట్ చేసాము, కొన్ని మేము యూజ్ చేస్తున్నాము. మధ్యలో కొబ్బరి చెట్టు, అది పనసకాయ చెట్లు. గుమ్మడికాయలు ప్రజెంట్ కోసేసాం కాబట్టి కాయలు లేవు మీకు చూపించడానికి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. ఓకే, ఇది వచ్చేసి హౌస్ బ్యాక్ సైడ్. మిడిల్ హౌస్ వచ్చేసి మనకి ఆ సైడ్ మీకు చూపించాను కదా ముందు వీడియోలో. ఇదంతా బ్యాక్ సైడ్. ఇక్కడ కూడా అక్కడ పెన్షన్ దాకా మనకి మందే తోట. ఇక్కడ నుంచి వాటర్ ఈరోజు బోర్ ఆన్ చేస్తున్నాం, రండి చూపిస్తాను. ఈ గర్భాశయం చేసి ఆశ్రయించిన వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాట పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె దేవుల ప్రస్తావన చేత ఇదైతే వాటర్ బోర్ వేస్తున్నాము. ఇవి చెట్లకు కూడా పాస్ అవుతాయి ఇక్కడ నుంచి. ఇక్కడ మొత్తం అక్కడ భైరవ కొండలు అవన్నీ మనకి వాటర్ ఏం ప్రాబ్లం ఉండదు, ప్యూర్గా వస్తాయి ఈ ఏరియాలో. ఇవన్నీ బార్డర్లో ఉన్నాయి చెట్లు, అన్నీ ఉన్నాయి మిక్స్డ్. నిన్నే కట్ చేశారు ఇవన్నీ, ఎందుకంటే కింద ఇలాగే పెరిగిపోతే పడిపోతాయి గాలికి అనేసి కింద కొంచెం చెట్టుకి రావడానికి ఏమంటారు దాన్ని, మొదలు లావ్ అవ్వడానికి అనేసి చెట్టుని పెరగనీయకుండా ఎక్కువ లావ్ వచ్చేదానికి కట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా ఇగుర్లు వస్తున్నాయి. మనకి ఇవన్నీ రావడానికి 2 years 3 years పడుతుంది. ఇంకా పెరిగాకైతే బాగుంటుంది. ఆ పెరిగాక మళ్ళీ మనం ఒకసారి వీడియో చేద్దాం.